డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా బ్రాహ్మణిపై మార్ఫింగ్ ఫోటోలతో ట్విట్టర్లో విమర్శలు చేస్తున్న కేసులో ఇవాళ విచారణకు రావాలని మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వర్మ పోలీస్ విచారణకు వస్తాడా లేదా అనేది హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ వర్మ విచారణకు రాకుంటే పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే కేసు కొట్టేయడం కుదరదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది. అయితే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా బ్రాహ్మణిపై మార్ఫింగ్ ఫోటోలతో ట్విట్టర్లో విమర్శలు చేస్తున్న కేసులో ఇవాళ విచారణకు రావాలని మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వర్మ పోలీస్ విచారణకు వస్తాడా లేదా అనే దానిపై హాట్ టాపిక్గా మారింది. ఒకవేళ వర్మ విచారణకు రాకుంటే పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుందనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే కేసు కొట్టేయడం కుదరదని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. కౌశల్య, ఈ ప్రస్తుతానికైతే ప్రకాశం జిల్లాలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ రోజు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి విచారణ నిమిత్తం రామ్ గోపాల్ వర్మ వస్తున్నాడా లేదా అనేది ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ నెల 11న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా బ్రాహ్మణిపై మార్పింగ్ ఫోటోలతోటి ట్విట్టర్ వేదికగా కూడా గతంలో అనేక ఆరోపణలు చేశాడు. మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మద్దిపాడు వాస్తవ్యులు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం కేసు నమోదు చేసిన నేపథ్యంలో కూడా గత కొద్ది రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి నేరుగా మద్దిపాడు పోలీసులు నోటీసులు కూడా జారీ చేసి ఈ నెల నవంబర్ 19వ తారీఖున మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో నిన్న మొన్న రామ్ గోపాల్ వర్మ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. విచారణ సమయానికి 2 వారాలు గడువు కావాలి, వీలైతే ఈ కేసును కొట్టేసేదానికి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ హైకోర్టు నేరుగా ఈ కేసు విషయంలో మేము ఎటువంటి జోక్యం చేసుకునేది లేదు, విచారణకైతే ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఒక నిర్దిష్టమైన సమాచారం ఇచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ విచారణకు వస్తున్నాడా లేదనేది ఒక ప్రధాన అంశంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఇప్పటి వరకు అయితే వాడికి మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి కానీ అదేవిధంగా పోలీసులు కానీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. వారి తరఫున లాయర్ కానీ ఎవరు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కాకపోతే సాయంత్రం 5 గంటల లోపల విచారణకు హాజరు కావాల్సిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ రావటం లేదు, దాని మీద మరొకసారి కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడని చెప్పేసి అయితే వార్తలు ప్రధానంగా వినిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నిబంధనలకు లోబడి, ఎందుకంటే ఇప్పటికే మద్దిపాడు పోలీసులు 41A సెక్షన్ తో పాటు ఆర్టీ యాక్ట్ లో అదేవిధంగా పలు కేసులు అతని మీద నమోదు చేసిన నేపథ్యంలో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రామ్ గోపాల్ వర్మ కాదు, పోసాని కృష్ణమూర్తి అదేవిధంగా పలువురు మీద ఇటువంటి కేసులు నమోదు చేసిన నేపథ్యంలో నోటీసులు జారీ చేయడం నిన్న ఎర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్ కూడా నోటీసులు జారీ చేసిన ఎర్రగొండపాలెం పోలీసులు వారిని కూడా విచారణకు రావాలన్న నేపథ్యంలో ఇటువంటి నేపథ్యంలో వీళ్ళు పోలీస్ స్టేషన్ కి విచారణ రాకపోతే తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకుంటారు అనేది ఇక్కడ ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులు విచారణకు పిలిచినప్పుడు ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఇది పూర్తిగా కూడా పోలీసులు చట్టానికి కూడా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్టు భావించి వారైతే పలు కేసులు మళ్ళీ సెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విచారణకు వచ్చి విచారణకి సహకరించాలనే నేపథ్యంలో ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ రావటం లేదనేది అయితే ఇప్పుడు హాట్ టాపిక్ నిలుస్తుంది. కాకపోతే దీనిపై ఇక్కడ కేసు ఎవరైతే ఫిర్యాదు ఉన్నారో రామలింగం అయితే సీరియస్ గా ఉన్నాడు. అతను ఒకవేళ పోలీస్ స్టేషన్ కు విచారణకు రాని పక్షంలో మేము నేరుగా కూడా హైకోర్టును ఆశ్రయించి అతనిపై పలు కేసుల్లో, ఎందుకంటే మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ఎవరైతే మద్దిపాడు వాస్తవ్యులు రామలింగం ఉన్నారో అతను కూడా హైకోర్టును ఆశ్రయించే ఉద్దేశంలో అయితే ఉన్నాడు. కాకపోతే ఇప్పుడు ఈ రోజు జరగవలసిన విచారణ ఏ విధంగా ఉండబోతుంది, విచారణకు వస్తే రామ్ గోపాల్ వర్మని ఎటువంటి ప్రశ్నలు అడుగుతారు, ఏ విధమైన విచారణ జరుగుతుంది అనేది ఒక పక్క ప్రశ్నిస్తుంటే, అదేవిధంగా మరో పక్క రామ్ గోపాల్ వర్మ ఒకవేళ విచారణకు రాకుండా అతని తరఫున న్యాయవాదిని ఎవరిని పంపిస్తారా, న్యాయవాదిని పంపించే అవకాశం ఈ కేసుకు సంబంధించి ఉందంటే, ఎందుకంటే 41 సెక్షన్ కింద ఖచ్చితంగా ఎవరైతే ముద్దాయి ఉన్నారో ముద్దాయి విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి. కాకపోతే హాజరు కాకపోతే ఈ రామ్ గోపాల్ వర్మ మీద తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతారు అనేది మొత్తానికి అయితే పెద్ద సస్పెన్స్ గా నడుస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పుడే జిల్లా ఎస్పీ కానీ డిఎస్పీ శ్రీనివాసులు గారు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ చర్చలు కూడా జరుపుతున్నారు. ఖచ్చితంగా విచారణ రావాలి, విచారణకు వచ్చిన సమయంలో కూడా ఎటువంటి భద్రత ఏర్పాటు చేసుకోవాలి అనే కోణంలో కూడా నిన్న మొన్న చర్యలు దాని మీద సంభాషణ చేసినప్పుడు కూడా ఈ రోజు రామ్ గోపాల్ వర్మ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనేది కోణంలో కూడా అయితే ఇప్పుడు మద్దిపాడు మండలంతో పాటు ప్రకాశం జిల్లా కూడా పూర్తి హాట్ టాపిక్ అయితే నిలుస్తుంది కౌశల్య.
ఓకే శ్రీనివాస్. సో ఇప్పుడు ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గనక విచారణకి రాకపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది రామ్ గోపాల్ వర్మ? ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కేసుకి సంబంధించి ధిక్కారణ అంటే పోలీసులకి ధిక్కారణకు సంబంధించి కేసు అయితే నమోదు చేస్తారు. ఎందుకంటే అతను విచారణకు రమ్మన్న సమయంలో చట్టపరంగా అతను నోటీసులు అందజేసి నోటీసులో కూడా వివరించారు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, ఏ పరిస్థితుల్లో విచారణకు రావాలి అనేది మద్దిపాడు పోలీసులు పూర్తిగా వివరించినట్టు కూడా తెలుస్తుంది. ఈ వివరించిన తర్వాత కూడా విచారణకు హాజరు కాని పక్షంలో వీళ్ళు అరెస్ట్ కూడా వెళ్తారా అనేది ఒక కోణంలో కూడా ఉంది. ఎందుకంటే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దీనికి అటువంటి చట్టంలో 41A అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. విచారణకు పూర్తిగా సహకరించిన నేపథ్యంలో చేసుకుంది. దీనికి అయితే కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకోబోద్దు అంటే కోర్టు ఏ విధంగా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది, రామ్ గోపాల్ వర్మకి మరోసారి ఏమైనా అవకాశం ఇస్తుందా, లేకపోతే పోలీసులు కోర్టును ఆశ్రయించి అరెస్ట్ వారెంట్ తీసుకొని రామ్ గోపాల్ వర్మని అదుపులో తీసుకుంటారా అనేది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా జరుగుతుంది ఏంటంటే రామ్ గోపాల్ వర్మతో పాటు ప్రకాశం జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంలో అనేక మంది ఇటువంటి కేసులు వాళ్ళ మీద పెట్టిన నేపథ్యంలో కూడా ఎవరు కూడా ఇంతవరకు హాజరైన దాఖలాలు కనిపిస్తలేదు. ఎందుకంటే నిన్న ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేకి తాటిపత్రి చంద్రశేఖర్కి ఇచ్చారు, అదేవిధంగా చేంకుర్తి, పొదిలి, దర్శి అనేక ప్రాంతాల్లో కూడా ఇటువంటి కేసులు నమోదు. కాబట్టి మొట్టమొదటి కేసు ఇది. ఈ నెల 11వ తారీఖు నమోదైన కేసు రామ్ గోపాల్ వర్మ ఈ నెల 19వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మద్దిపాడు పోలీస్ స్టేషన్కి అయితే విచారణకైతే హాజరు కావాలి. కాకపోతే అతనిపై చర్యలు ఏ విధంగా తీసుకుంటారనే మటుకి పూర్తిగా పోలీస్ చేతిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పటి వరకు నోరు మీద పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం 10 గంటల వరకు సమయం ఉంది. ఈ సమయం లోపల విచారణకు వస్తే విచారణకు సహకరిస్తే దానికి సంబంధించి వివరాలు అయితే మేము తెలియజేస్తాం. కాబట్టి విచారణకు రాకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మటుకి పూర్తిగా సమయం దాటిపోయిన తర్వాత చెప్పే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఈ కేసులో. శ్రీనివాస్, ఒకవేళ రామ్ గోపాల్ వర్మ గనక విచారణకు వస్తే విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది, ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది? రామలింగం కంప్లైంట్ లో పేర్కొన్న విధంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు వారి కోడలు బ్రాహ్మణి మీద, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఫోటోలు మార్పింగ్ చేస్తూ మేము అంతకుముందు గతంలో ట్విట్టర్లో అనేక పోస్టులు చేశాడు. కాకపోతే మేము సహనం ఊహించి ఇంతకాలం వెయిట్ చేసాం. కానీ ఇప్పటికీ కూడా ట్విట్టర్ వేదికగా అదేవిధంగా అనేక సోషల్ మీడియా వేదికగా కూడా రామ్ గోపాల్ వర్మ అనేక ఆరోపణలు చేస్తున్నాడు, విమర్శలు చేస్తున్నాడు, మార్పింగ్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు అయితే సంధిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ మేమైతే తట్టుకోలేని పరిస్థితి అని చెప్పేసి రామలింగం గట్టిగా చెప్తున్న పరిస్థితి. రామలింగం ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో అతను పేర్కొన్న ప్రకారం అతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు, దీనికి వెనక రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే వ్యక్తిగతంగా అతను మొదటి నుంచి కూడా విమర్శలకు దగ్గరగా ఉంటాడు కాబట్టి ఆ కోణంలో విచారిస్తాడా, లేకపోతే దీని వెనక అంటే గతంలో వ్యూహం సినిమాలో కూడా నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం, నారా లోకేష్, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి, కోడలు అందరి మీద కూడా వ్యంగ్యాస్త్రం సందర్శిస్తూ ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మా అభిమాన నాయకుడిని ఈ విధంగా చూపించడం పట్ల కూడా మేము బాగా బాధపడుతున్నామని చెప్పేసి ఫిర్యాదుదారుడు చెప్పిన నేపథ్యంలో ఆ కోణంలో కూడా, ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు మీద గతంలో తీసిన వ్యూహం సినిమా దృష్టిలో పెట్టుకో కూడా దాంట్లో ఏ సన్నివేశాలు ఉన్నాయి, ఆ సన్నివేశాలు ఏ కోణంలో తీసుకున్నారు, దీని వెనక గల ప్రధాన కారణాలు ఏమిటి అన్న కోణంలో అయితే కూడా విచారణ జరిగే అవకాశం పూర్తి లేదు. కాకపోతే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వస్తే కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రశ్నలు సంధిస్తారు, అతనికి ఏ విధంగా విచారణ చేపడతారు అనేది మటుకు పూర్తిగా అయితే ఇప్పటి వరకు సస్పెన్స్గా ఉంది. పోలీసులు చెప్తున్న మటుకు సాయంత్రం 5 గంటల వరకు అయితే గడువు సమయం ఉంది. గడువు సమయం తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతారు అనేది కూడా పూర్తిగా అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ. రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు, విమర్శలు చేస్తూనే ఉంటారు, విమర్శలకు గురవుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణిపై మార్ఫింగ్ ఫోటోలతో ట్విట్టర్లో విమర్శలు చేసిన కేసులో ఇవాళ విచారణకు రావాలని మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలో వర్మ పోలీస్ విచారణకు వస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ వర్మ విచారణకు రాకుంటే పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే కేసు కొట్టేయడం కుదరదని ఏపీ హైకోర్టు కూడా తేల్చి చెప్పేసింది.